సినీ నటుడు మంచు మోహన్ బాబు మీడియా వారిపై దాడికి పాల్పడిన ఘటనను, అలాగే పులివెందుల నియోజకవర్గం వేముల మండలంలో ఓ మీడియా ప్రతినిధులపై దాడి చేసి గాయపరచడాన్ని కూడా తీవ్రంగా తాడేపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులందరం ఖండిస్తున్నామని తాడేపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు జొన్న వెంకటేష్, తక్కెళ్లపాటి నాగిరెడ్డి అన్నారు. తాడేపల్లి నులకపేటలోని తాడేపల్లి ప్రెస్ క్లబ్ వద్ద ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు మీడియాపై దాడులను ఖండిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు జొన్న రాజేష్, ఉపాధ్యక్షులు కటికల కమల్ కుమార్, కోశాధికారి పామర్తి సుబ్రహ్మణ్యం, సభ్యులు తుడిమెల్ల రాంబాబు, రాయపూడి చిన్నబాబు, పానెం ప్రదీప్, విలేకరులు నాగిరెడ్డి, చిన్ని, ప్రకాష్, రమేష్, సందీప్, శ్రీనివాసరావు, అన్వర్ తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజుల క్రితం హైదరాబాద్లో నటుడు మోహన్ బాబు TV9 జర్నలిస్టుపై, అట్లాగే TV5 కెమెరా పైనలకి కూడా దాడి చేయడం జరిగింది. దీన్ని తాడేపల్లి ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే రాను రోజుల్లో కూడా ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని జర్నలిస్టుల తరఫున దీన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఐక్యతను కూడా అందరూ కూడా ఈ దాడిని ఖండిస్తూ జీవితం చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలాంటి దాడులు మరలా జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ వార్త కవర్ చేయడానికి వెళ్ళినటువంటి విలేకరులపై దాడి చేసి అమానుషంగా మాట్లాడారు. ఆ తర్వాత ఆయన ఏదో జరిగిన విషయంపై సారీ చెప్పారు. అలా కాకుండా జరిగినటువంటి సంఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ తీసుకొని అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి వెంటనే విలేకరికి నష్టపరిహారం కూడా చెల్లించాలని తాడేపల్లి ప్రెస్ క్లబ్లో డిమాండ్ చేస్తున్నాము. సుమారు అతనికి ఇప్పుడు ఆపరేషన్ చేయడానికి 1,50,000 రూపాయలు అవుతాయని చెబుతున్నారు. సహజంగా విలేకరుల దగ్గర అంత డబ్బులు ఉండడం అనేది జరిగే పని కాదు. ప్రభుత్వమే అతనికి ఆపరేషన్ చేయించి అన్ని విధాలా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. జర్నలిస్టులపై జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. జర్నలిస్టులు యొక్క ఐక్యత కోసం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జర్నలిస్ట్ యూనియన్లు కష్టపడి పనిచేస్తున్నాయి. APUWJ లాంటి యూనియన్లు సహా అన్ని యూనియన్లు కష్టపడి పనిచేస్తున్నాయి. సమాజంలో బాధ్యతగా పోలీస్ తర్వాత అంతటి బాధ్యతగా పనిచేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే, అన్యాయాల్ని అక్రమాలని ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తి దేశవ్యాప్తంగా ఎవరున్నారంటే ఒక జర్నలిస్టు మాత్రమే. జర్నలిస్టులకి ఇలా అన్యాయం జరగడం, అలానే దాడి చేసిన తర్వాత కూడా ప్రజా సంఘాలు కానీ పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేశాయి. కానీ మళ్ళీ ఆ దాడికి గురైన వాళ్ళకి పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది, న్యాయం జరగలేదు. ఈ విషయంపైన అన్ని రాజకీయ పక్షాలు అలానే జర్నలిస్ట్ పక్షాలు ఏకంగా ఖండిస్తున్నాయి. అలానే తాడేపల్లి ప్రెస్ క్లబ్ తరఫున ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. అలానే ఈ దాడికి అన్ని రాజకీయ పక్షాలు, ముఖ్యంగా జనసేన తరఫున మంగళగిరి నియోజకవర్గంలో చెల్లపల్లి శ్రీనివాసరావు గారు కావచ్చు, అలానే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామని తీవ్రంగా చెప్పారు. పార్టీ పరంగా కావచ్చు, అలానే జర్నలిస్ట్ యూనియన్ పరంగా కావచ్చు, ఈ దాడిని పూర్తిగా ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ. జర్నలిస్టులపై దాడులు జరగకుండా తక్షణమే జర్నలిస్టులపై దాడులు జరగకుండా జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టులపై ఐక్యత, జర్నలిస్టులపై ఐక్యత, జర్నలిస్టులపై దాడులను భవిష్యత్తులో జరగకుండా జర్నలిస్టులపై దాడులను